ఫ్యామిలీ నుంచి ఒక రాంచర్ పెద్ద హీరో ట్రిపుల్ తర్వాత ఐ ఎక్స్పెక్టేషన్స్ ఆచారం అయిన తర్వాత ఐ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయింది. ఓకే రావచ్చు తీసేది. ఓకే సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ ముఖ్యంగా శంకర్ గారి మార్పు కనిపించలేదు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? లేదంటే ఇంకా అది అర్థం చేసుకునేది ఉంటుంది. ఒక సినిమాని మనం ఎట్లా చూస్తాం మనకు సంబంధించినట్టు కానీ ఆయన తీయడం బాగాలేదు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఆస్కర్ కనిపించాల్సిందే. అంటే ఏ సినిమా అయినా మ్యాచ్ లో ఒక క్యారెక్టర్ చేస్తారు, ఇలా ఒక పోలీస్ క్యారెక్టర్, కలెక్టర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, అప్పన్న పాత్ర కానీ, సో ఇన్ని న్యాయం చేశారు కదా, అన్ని పాత్రలకు న్యాయం చేశారు. సో నెక్స్ట్ రాబోయే RC16 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సుబాబు మంచి డైరెక్టర్, ఫస్ట్ సినిమాతో మనకు అర్థమైంది. అవును, ఈ సినిమా మనకు బాగా టైం దొరికింది, రాయడానికి బాగా టైం దొరికింది అని చెప్పేసి చాలాసార్లు చూద్దాం. మనం కూడా సినిమా రాకముందుకే మాట్లాడడం తప్పు కాదు. ఓకే, అయితే ఈ సంక్రాంతి రేస్లో ఇప్పుడు రేపు డాకు మహారాజ్ ఉంది అండ్ 14th సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలలో ఏ సినిమాకి ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ పక్కన అయితే మిగతా వచ్చారు 2 సినిమాలు. డాకు మహారాజ్ రేపు ఉంది బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి 14th సంక్రాంతికి వస్తున్నాం. ఈ గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలో ఏ సినిమా విన్ అవుతారు? సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ ఒకటి పట్టుకెడితే బాలకృష్ణ గారు, ఎందుకంటే గేమ్ చేంజర్